ఒక సాధువు నన్ను బాగా అభిమానించేవారు. నేను వారిని కలుసుకున్నప్పుడల్లా భగవద్గీతను గురించి చెప్పేవారు. నేనెప్పుడు భగవద్గీత బాగా చదవలేదు. ఒక గీతా జయంతి రోజున సభ నిర్వహించబడింది. చాలామంది సన్యాసులు, గీతాజ్ఞానం కలిగిన వారు సమావేశమై ఉన్నారు. ఆ సభలో ప్రసంగించమని నన్ను బాబూజీ ఆదేశించారు. నిర్వాహకులు 20 నిమిషాల వ్యవధి ఇచ్చారు. వేదిక మీదకు వెళ్ళాను. ఏం మాట్లాడాలో తోచడం లేదు. నా ఎదుట బాబూజీ మరో సన్యాసి మాత్రమే ఉన్నట్లు కనిపిస్తున్నారు. మిగిలిన వారు నాకు కనిపించడం లేదు. ఆ సమావేశంలో లాలాజీ మహారాజ్ సోదరుడు, కుమార్తె కూడా ఉన్నారు. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఒక్కసారిగా నా నోరు మెదపాలని నిర్ణయించుకున్నాను. భౌతికంగా మాటలు బయటకు రావడం లేదు. కానీ ప్రసంగం 30 నిమిషాలు సాగింది. ఆ భారం బాబూజీ వహించారు. చివరకు ప్రసంగం ఎలా ఉంది అని అడిగితే ఆ సమయం అంతా మాటలు లేకుండా ప్రాణాహుతి ప్రసారమైందని అన్నారు. అందరూ ధ్యానంలో మునిగిపోయారు. ఆ విధంగా బాబూజీ నాకు రచించడం, మాట్లాడటం, పాడటం కూడా నేర్పారు. అప్పటి నుండి నేను ఉపన్యసించగలుగుతున్నాను. వారు ప్రోత్సహించక పూర్వం నాకు హార్మోనియం వాయించడం కూడా రాదు. అన్నింటికీ బాబూజీ తప్ప నాకు మరో మాస్టారు లేరు.